నమస్తే తీన్ మార్ వార్తలకు స్వాగతం. వార్తలు రెడీగా ఉన్నాయి. మరి అవన్నీ చూసే ముందుగాల హెడ్లైన్స్. కుందేలుకు 4 కాలన్న సుప్రీంకోర్టు కాదు మూడే అంటున్న ఉండవల్లి. నోర్జారి నిజం చెప్పిన సత్యనారి, మీడియా ఓళ్లకు గడ్డపార పోట్లు. మనమంత జడగొట్టిన లగడపాటి, తొట్లు పెట్టిన ఎలక్షన్ సంఘం. అసదుద్దీన్ పార్టీకి అనుకోని అదృష్టం, తంతె పరుపుల పడేటట్టయిన పతంగి. కుల్లలు గుట్టుకుంటున్న టీ కాంగ్రెస్, కలల ముఖ్యమంత్రి కుర్చీకి కిస్సా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు ఏదో లింగం అన్నట్టు ఇంకా వేసిన ఓట్లు లెక్క పెట్టింది లేదు, సీట్ల ముచ్చట తేలింది లేదు. సీఎం పేరు బయటకు వస్తున్నాయి. ఒకరు కాదని ఒకరు కాబోయే ముఖ్యమంత్రి నేనంటే నేనని కద్దరంగి గల్లెగరేసి మరీ చెప్పుకుంటున్నారు. ఎవరి ఆశలకే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకే. మొత్తానికి చెయ్యి గుర్తుల సీఎం కుర్చీ ఆశలు ఏ రేంజ్లు ఉన్నాయో ఒక్క లుక్ అయ్యుండ్రి. పిల్ల పుట్టక ముందుకే కుల్ల గుట్టుట్ల మన తెలంగాణ లీడర్లను మించిన వాళ్ళు ఈ భూమండలం మొత్తం భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరకరు. అలా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను మించిన వాళ్ళు అసలే దొరకరు. ఓట్లు పడి అంత వారం కాలే, ఇంకా లెక్క పెట్టుడుకు 10 రోజులున్నది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవ్వరికి తెలియదు. ఇటువంటి టైంలో రామ కృష్ణ నీదేదయ విఘ్నేశ్వర నీ మీదనే భారం అనుకొని ఉండవలసిన వాళ్ళు నేను ముఖ్యమంత్రి అయితా అంటే నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్పుకో తిరుగుతున్నారు. పురక జర ఓట్ల పెట్టెలు ఇప్పేదాకన్నా ఆగుండ్రువా నాయన అంటే లేలే పక్కా గెలుపు మాదే, మీరు పెట్టెలు కూడా ఇప్పవలసిన అవసరం లేదు, గెలుపు మాదే, ముఖ్యమంత్రి నేనే అనుకుంటున్నారు. ఇగో ఈయన కథ చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో నవనిర్మాణ తెలంగాణలో వారు బాధ్యత తీసుకొని అన్ని రంగాల్లో కూడా మేము అభివృద్ధి చేస్తాం. ఈయనరా జానారెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన మనిషి, ఈయన తప్పితే ఇక ఎవ్వరు లేరని దామోదర్ రెడ్డి కుతికెతోని జానాలు మనసులున్న మాట చెప్పిస్తుంటాడు. ఇక స్వయాన కలల ముఖ్యమంత్రి జానారెడ్డి గారి మాటలు కూడా నుండ్రి. ఏదో మాట్లాడబోయి ఏదో చెప్తుంటాడు. ఇగో ఈయనది ఇట్లుంటే పొన్నాల లక్ష్మయ్య, ఆయన కూడా రేసు గుర్రం ఎక్కుతా అంటున్నాడట. ఎంతమంది అడ్డం పడ్డా తెలంగాణ పీసీసీ పోస్టు కొట్టుకొచ్చినోని గిది తెచ్చుకోనా అని చూస్తున్నాడట. ఏం రెడ్డిలువా, ఎప్పుడు రెడ్డిలేనా, ముఖ్యమంత్రి మేము కూడా కావద్దా అని డి శ్రీనివాస్ వెనుకబడిన తరగతిలో ముచ్చట తీస్తున్నాడు. వెనుకబడిన వాళ్ళ దాంట్లో ముందుగాలుండోని నేనే కాబట్టి ఆ సీఎం కుర్చీ ఏదో నాకేయ్యుండ్రని పైరవి మొదలు పెట్టిండట. పైరవే కాదు వాస్తును కూడా నమ్ముకున్నాడు. ఇంటి తిట్లు గూలగొట్టి కొత్తగా ముస్తాబు చేసిండు బంగ్లా. ఇట్లనన్న అదృష్టం దరిద్రం పట్టినాడు పడుతుందో ఏమో అని. వీళ్ళు కాకుండా ఉమ్మా డక్క అంతా 5-6 మోపైనరట ఈ రేసుల. ఒకరు దునియానంతా ఇడిచిపెడితే ఆయన సన్యాసి, అదే దునియా అంతా కలిసి ఒక్కరిని ఇడిచిపెడితే ఆయన సన్నాసి. అట్లే ఒక ఆయన నేను రాజకీయ సన్యాసం చేసిన అని చెప్పుకో తిడుతున్నాడు కదా. ఆయన నిన్ను పట్టించుకున్నాడు ఎప్పుడో బంద్ చేసినామని చెప్తున్నా, నేను మాత్రం మిమ్మల్ని ఇడిచిపెట్టా అని కొత్త ముచ్చట్లు ముంగటేసుకొని వస్తున్నాడు. ఆ సర్వేలానంద స్వామి వారి ముచ్చట చూసి తరించండి. సాగని పెత్తనం ఆగని దొరతనం అన్నట్టే అయింది అఖిలాంధ్ర అగ్ర సన్యాసి లగడపాటి పని. ఎక్కువ మంది తిట్లు పడ్డోళ్ళ లెక్క తీస్తే పెప్పర్ గోపాలే ఫస్ట్ ఉంటాడు. ఈయన కీర్తికి ఎన్నికల సంఘం వాళ్ళు ఇంకో పట్టం కూడా కట్టిండ్రు. తెలంగాణ సీమాంధ్ర జనం తిడితే సరిపోతలేదనుకున్నాడో ఏమో, ఆఖరికి ఎన్నికల సంఘం వాళ్ళతో కూడా కాకిరిచ్చి ముఖం మీద ఉంచిపించుకున్నాడు. తెగిడిసినోనికి ఏదో లింగం అన్నట్టు ఏది దోస్తే అది మాట్లాడుతున్నాడు. బుద్గరిచ్చి చెప్పిండ్రు, అయ్యా అన్నారు. అట్లా కాదు బిడ్డ అని బతిలాడినరు. ఎలక్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడొద్దు, జర ఓట్లు పడేదాకా ఓపికే పట్టుండ్రంటే ఎందుకింటాడు. అందరు లేకుంటే అవలేగాడు అనుకుంటారు అనుకున్నాడో ఏమో, కానీ ఎన్నికల సంఘం మాటలు పట్టించుకోకుండా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే సర్వే చెప్పిండు. అరే వద్దురా నాయన తప్పురా అని మొత్తుకుంటుంటే ఈ బద్మాష్ పని ఈ బద్మాష్ చేసిండు. ఒక బర్రె బురదల బొర్రి తతిమ బర్ల కంటించినట్టు ఈ సర్వే ఫలితాలు చెప్తుంటే ప్రత్యక్ష ప్రసారం చేసిన పాపానికి టీవీ ఛానల్ వాళ్ళకు కూడా ఈసీ సొట్లు పెట్టింది. దమాక్ తక్కువడు నోటికొచ్చింది మాట్లాడిండు. మీకేమైందా వాని భాగోత్తం ప్రత్యక్ష ప్రసారం చేస్తారని తిట్టిపిచ్చిండు. బన్వర్లాల్ సార్ కోపానికి అర్థం పిచ్చోని చేతుల రాయట్లనో లగడపాటి చేతుల సర్వే అట్లా అన్నట్టు. కానీ లగడపాటినేమన్నా పిచ్చి కుక్క కూడా ముద్దాడిందా ఏమి? ఇంకెన్ని మాటలు చెప్తారు చెప్పుండ్రి. గిన్ని మాటలు చెప్తిమి. అంతరిక్షంలో ఉన్నోళ్ళు తప్ప అందరు దిట్టే. సరే కడుపుల మ్యాటర్ కక్కాలనుకున్నాడో ఏమో సర్వే రూపంలో గాని, మరి దాంట్లో ఏమన్నా నిజమున్నదా అంటే బ్రహ్మదేవునికే తెలవాలి. తెలంగాణలో ఎవరి ప్రభుత్వం వస్తుంది, సీమాంధ్రలో ఎవరి ప్రభుత్వం వస్తుందో లగడపాటికి ఏమెరక. ఇదివరకు ఇట్లనే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితులు ఏర్పడది, ఇది ఖాయం ఖచ్చితమనే కదా. ఆగిందా?
ఈయన చెప్పే సన్నాసి మాటలకే అర్థం పడదాం ఉండదు. ఇక వీటిని టీవీలకి ఎక్కిస్తే ఏం లాభం ఉంటుంది చెప్పుండ్రి. తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టు ఒక్కడి బలి కాక తోడుకు 10 టీవీ ఛానళ్లను ఇరికిచ్చిండు. పోనీ ఒక మాట అడుగుదాం, లగడపాటి రాజగోపాల్ ఎనడన్న ఒక మంచి పని చేసి శబాష్ అనిపించుకున్నాడా? దొంగ దీక్ష కాడికి వెళ్ళి మొదలు పెడితే పెప్పర్ స్ప్రే దాకా అంతా గలీజీ వ్యవహారమేనా? ఇగో ఇట్లుంటది ఈయన పనితనం. రాజకీయంలో శాశ్వత దోస్తులు శాశ్వత శత్రువులు ఉండరంటారు కదా, అట్లనే ఎప్పుడు ఏ పార్టీతోని అలాయ్ బలాయ్ అంటారో, ఎప్పుడు కటీఫ్ అని సైలెంట్ అవుతారో కూడా తెలియదు. అన్నీ టైముని బట్టి మారుతుంటాయి. కాలం కలిసి రావాలంటే పలానా పార్టీతోని సోపత్ తప్పది అన్నప్పుడు అలాగే బిస్కెట్ వేసుకుంటా కాక పట్టే పండ్ల ఫుల్ బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు అదే సీజన్ నడుస్తుంది కూడా. పతంగి గుర్తు పార్టీల రొట్టె తునుక ఇరిగి నేతిల పడ్డట్టే కొడుతున్నది. మే 16 తారీఖు ఎప్పుడొస్తుందా అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలల్లా అందరికంటే ఎక్కువ పతంగి గుర్తులే ఎదురు చూస్తున్నారట. అగో గట్లెట్లా జాడిచ్చి కొడితే 10 సీట్లు కూడా వస్తాయో రావో తెలియని ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎందుకు చూస్తారట్లా అని అనుకుంటున్నారు కదా. అసలు కథ ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో అటు కారు గుర్తోళ్ళకి కానీ ఇటు చేయి గుర్తోళ్ళకి కానీ సరిపోయేటంత మెజార్టీ వచ్చేటట్టు లేదట. ఎంత మందితో సర్వే చేయించినా అదే తేలుతున్నదట. మొత్తం 119 అసెంబ్లీ సీట్లల్లా సర్కార్ ఏర్పాటు చేయాలంటే అందులో సగం కంటే ఒకటి ఎక్కువ అంటే 60 సీట్లు రావాలన్నట్టు. కానీ ఇట్లా 60 ఎవ్వరికి వచ్చేటట్టు లేవంటున్నారు. ఏ సర్వేలో చూసినా కానీ అటు టీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు తక్కువ పడతాయనే ఎరకైతుందట. ఈ ముచ్చట ఎరక చేసుకున్న ఈ 2 పార్టీలోళ్ళు పతంగి పార్టీ లీడర్ అసదుద్దీన్ ఓవైసీ సార్ గడ్డం పట్టుకొని బుధగరిచ్చే పనులు ఉన్నారట. మెల్లగా కాకబడుతున్నారట. ఇక కారు గుర్తు లీడర్ కేసీఆర్ అయితే ముస్లిం మైనారిటీనే ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెడతాను ఇదివరకే చెప్పేసిండు. 2 పార్టీల నడమ పొత్తు ఒడిస్తే ఎంఐఎం పార్టీ వాళ్ళకే ఆ పదవి దక్కేటట్టు కొడుతున్నదట. ఇంకో దిక్కు షెయి గుర్తోళ్లకు పతంగి గుర్తోళ్లకు పాత సోపత్ ఉండనే ఉన్నది. మొన్నగా నడమ నల్లికుట్ల నల్లారి చేయబట్టికే దోస్తాన చేడిపోయింది. కానీ వెనకటి సంది మన ఇద్దరం దోస్తు మేరా దోస్తు అని పాట పాడుకోలేదా అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. ఇక వీళ్ళు కూడా అసదుద్దీన్ సార్తోని ఎప్పుడెప్పుడు మద్దతు ముచ్చట షురూ చేద్దామనే చూస్తున్నారట. మరి ఇక పతంగి పార్టీ లీడర్ అసదుద్దీన్ సారు పాతోళ్లతోని మళ్ళా సోపత్ చేస్తాడా లేకపోతే కొత్త సోపత్ బట్టి కారెక్తాడా అన్న ముచ్చట ఇంకా తెలుస్తలేదు. మొత్తానికి మాయల పకీర్ పానాలు శిల్కలు ఉన్నట్టు కారు గుర్తు షెయి గుర్తోళ్ళ పవర్ జాతకం పతంగి దగ్గర ఉన్నది. అట్లా కాకుండా టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఎవరికన్నా పూరాగా మెజార్టీ వచ్చేనా పతంగి దారం దెంపుడు గ్యారంటీ. కొందరు ఎన్ని మాటలు చెప్పినా ఇననే ఇనరు కదా. అరే ఓడిచిపోయిందిరా నాయన ఇడిచిపెట్టు అంటే దాన్నే పట్టుకొని ఏలాడుతా ఉంటారు. ఇక అట్లా ఏలాడుతుంటే యాస్టకొచ్చి ఎవరో అత్యంత లేచిండ్రట. చూద్దాం మరి మనం కూడా. రాష్ట్రం ఇడిపోకుండా ఎట్లన్నా చేసి ఆపుర్రి ఆపుర్రి అని లేని పట్టి ఉట్టుకొచ్చి ఉండవల్లి పోయి పిటిషన్ వేసొచ్చే కదా సుప్రీంకోర్టులా. ఇగో పెద్ద కోటోళ్ళు ఇలా దాని మీదే మాట్లాడిర్రు. కొత్తగా మాట్లాడుడే కాదు, గిసుంటి తలకాయ తోక లేని పిటిషన్లను నల్లకోట వేసుకొని పట్టుకొచ్చిన ఉండవల్లికి కూడా బాగానే సురుకులు పెట్టిరట. ఏమిది సుప్రీంకోర్టు అనుకున్నావా లేకపోతే చేపల మార్కెట్ అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు ఓ ఒర్రనీకి నువ్వు తెచ్చే లత్కోర్ ముచ్చట్ల మీద మాట్లాడడానికి మేం నీ లెక్క ఖాళీగా లేము. మున్పు అనుకున్నట్టే జూన్ 2వ తారీఖు నాడు అపాయింటెడ్ డే అవుతుంది. రాష్ట్రం ఇడిపోవడు కూడా ఖాయం. ఇప్పుడు నువ్వేం చేసినా ఆగదని ఆయనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లోనే చెప్పి బయటికి వెళ్ళగొట్టిర్రట. జడ్జు స్పందిస్తూ మీరు అదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇది లీగాలిటీ కాదు, మీరు దీన్ని చేపల మార్కెట్ చేయొద్దు, ఇది కోర్టు డీసెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కు హితబోధన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అపాయింట్మెంట్ డే ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి వాళ్ళు లాస్ట్ ప్రేయర్ గా వాళ్ళు అడగడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ఒప్పుకోలేదు. ఇక తకిమ ముచ్చట మీద మాట్లాడడానికి ఆగస్టు 20 తారీఖు నాడు మళ్ళా కలుద్దామని చెప్పిర్రట. ఇక ఇంత అయినాకనన్నా ఉండవల్లికి ఏమన్నా వస్తే బాగుండు గదే క్లారిటీ అనుకుంటున్నారు ముచ్చట తెలిసిన వాళ్ళు. మెజారిటీతోని గిన్నిస్ రికార్డ్ కొడతా అని చెప్పే లీడర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఇంకో ఆలోచన లేకుండా ఓటు హక్కు లేని పోరాడు కూడా తక్కువ చెప్తాడు సర్వే సత్యనారాయణ సారు అని. నిన్నే అలా ఎవరు గెలుస్తారని సర్వేలతోని అందరూ ఆగమాగం అవుతుంటే సారు ఏదో మీడియా మీదనే ఏదో ముచ్చట చెప్తా అని మీడియా వాళ్ళనే పిలిచిందట. మరి ఏం మాట్లాడుతున్నాడు ఏం కథ అనేది మనం కూడా చూద్దాం. టీవీలోళ్ళను పేపర్లోళ్ళను తిట్టాలంటే ఎవ్వరికైనా భయం అవుతుంది. ఏమన్నా అంటే మన మీద వార్తలు రాసి బదనాం చేస్తారో ఏమో అని. మీడియా వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా లీడర్లు సప్పుడు చేయరు. మీడియా ఆడిందే ఆట పాడిందే పాట. కానీ సర్వే సత్యనారి సమర శంఖ ముదిండు మీడియా మీద. రండ్రి ఏమంటున్నాడో ఇందాం. అయ్యా దొరా బాగున్నావా? న్యాయం ధర్మంతో పోతా, సింపుల్ గా నేను ఉంటా. అందుకే నిన్ను వాళ్ళకరిచ్చినాం కానీ ఏంది ఏమో గరం అవుతున్నావట. నాకే అధికారం వస్తే చేతికి ముందుగా ఇల్లు పని చేస్తా.
నీకు నీ చేతికి అధికారం కష్టం గాని ఎవరిని తిడుతున్నావే? అసలు ఈ లంగలను ఉరి తీయాలి. అగో మళ్ళా అట్లే అంటాడు. ఎవరి మీదనే కోపం గంత గంత మాటలు అంటున్నావు? ప్రింట్ మీడియా మీద అండ్ ఈ టీవీ ఛానళ్ళ మీద. గాళ్ళేం చేసిండ్రు? అసలు దేశాన్ని దోచుకునేది వీళ్ళు. అవునా? ఎట్లనే? పాలిటీషియన్స్ మీద, ఆఫీసర్ల మీద, బ్యూరోక్రాట్స్ మీద పడతారు. ఇది అన్ని బ్లాక్ మెయిల్ చేసి వీనికి స్టింగ్ ఆపరేషన్ అని, వానికి స్టింగ్ ఆపరేషన్ అని. అవునే, ఇయ్యాల నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. తిరగబడాలి వీళ్ళ మీద. అసలు దుర్మార్గులు వీళ్ళు. ఆ యాళ్ళు వచ్చినప్పుడు తప్పదు గాని అసలు మంది జీవితాలతో చెలగాటలు ఆడేది వీళ్ళు. బరాబర్ చెప్పినవు పో. దేశంలో చేంజ్ రావాలి. ఏ దేశం? తెలుగుదేశమా భారతదేశమా? ఇవన్నీ చూపిస్తారా తమ్ముడు? ఎవరు చేసారు? చూపించుడేందే, చూస్తూనే ఉన్నారు పబ్లిక్ ఓ దిక్కు. అయినా కానీ ఒక ఉద్యమమే తీస్తా బాస్. తీతి నేను కూడా నీకు మద్దతు చేస్తా. నాకు అధికారం రావాలిగా నీళ్ళ మీద పడతా. అధికారం మర్చిపోగానే ఉద్యమం అవుతుంది. ఎంత లంగలు ఉన్నారు పేపర్లలో, టీవీలలో. ఏం చెప్తారు? ఏం చేస్తామే, కాలం అట్లా తయారైంది. గాని ఇంతకు మీడియా మీద ఎందుకే నీకు ఇంత కోపం? నిన్న కూడా పేపర్లో రాసిండ్రు బెట్టింగ్లు అవుతున్నాయంట. బెట్టింగ్లు రాస్తే నీదేం పోయింది? ఓడిపోయేటోని మీద 6 లక్షలు అంట, గెలిచేటోని మీద ఏం లేదంట. 4th ప్లేస్లో పెట్టిండ్రు నా పేరు. నేను గెలిచేటోని. ఎందుకు అట్లా? నా పేరు 4th ప్లేస్లో పెట్టి ఓడిపోయేటోని పేరు మీద 6 లక్షలు నడుస్తుందని హైప్ క్రియేట్ చేసి. ఓహో, అదా అని బాధ. నిన్ను ఓడిపోయేటోళ్ళ జాబితాలు వేసిండ్రని కోపానికి వస్తున్నావు. వస్తే వచ్చినావు గానీ నియతగా మాట్లాడినవే. అందుకే కాంశీరామ్ ఒకరోజు కొట్టిండు పేపర్. అసలు ఈ లంగలను ఉరి తీయాలి. ఇవన్నీ చూపిస్తారా తమ్ముడు? ఎవరు చేసారు? నాకు అధికారం రావాలిగా నీళ్ళ మీద పడతా. ఎంత లంగలు ఉన్నారు పేపర్లలో, టీవీలలో. ఏం చెప్తారు? చూసిండ్రా, సర్వే సత్యనారాయణ కూడా అప్పుడప్పుడు నిజాలే చెప్తుంటాడు. దీన జనాలను ఆదుకునేతందుకు మొగల్ మీదకెళ్ళి ఊడిపడ్డట్టు మాటలు, బ్రహ్మానందాన్నే తలదన్నే ఎక్స్ప్రెషన్లు ఎవరికుంటాయో ఎరికే కదా. ఇంకెవరు? ఆవు పాల సోంటి స్వచ్ఛమైన మనిషి కే పాల్ కదా. సారు శానా దినాలయే కనబడక అని అనుకున్నాడు. ఆలస్యమే లేదు, మళ్ళా దివ్య రూపం వేసుకొని ప్రత్యక్షమైందమ్మా. మరి మాట్లాడదామా సార్తోని? ఉన్నావా కేఏ పాలు? అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల సందిగా అనిపించలేదు. మరి ఏం కమాయి చేసినావు? దేశమంతటా 3 రోజుల క్రిందట పంజాబ్లో, గుజరాత్, మధ్యప్రదేశ్, భోపాలు, ఎంపీ అన్నీ దేశమంతటా. నేను ఎందుకు సౌత్ కెనడా, కర్ణాటక, తమిళనాడు. నీ సొల్లు తలగవాడ. సౌత్ కెనడా మన దేశంలో నాదయా? చెవులలో లొటపి స్కూల్ పెట్టబడితివి. ఏం సంగతి ఏమో వచ్చినావు చెప్పు, గాముచ్చాడు చెప్పు. ఇప్పుడు కూడా ఈ 72 గంటలు ఈ 1,14,000 మందికి మీ ద్వారా మెసేజ్ పంపడానికి నేను వచ్చాను. నా తానా లేదు మెసేజ్ బ్యాలెన్స్ కానీ ఏడికెళ్ళి పంపుతావు? ఇంతకు ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నావు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నా క్వశ్చన్ కు చెప్పు. గా నడమ ఎవరో పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడితేవు కదా. ఇదేం పెర్మనెంట్ రిలేషన్షిప్ కాదు. అంటే ఇంకెవరితో పెట్టుకుంటావు రిలేషన్? మరలా నేను జయలలిత గారితో కూర్చోవాలి, నవీన్ పట్నాయక్ గారితో కూర్చోవాలి. ముందుగా వాళ్ళు రానియాలే కదా నిన్ను కనీసం గేట్ లోపటికన్నా కూర్చోనీకి. ఇది ఫ్యాక్ట్స్. అవును, ఎవరో లీడర్ ఏమో అన్యాయం చేసిండట కదా నీకు. నన్ను అరెస్ట్ చేయించారు టీకి తీసుకెళ్తానా అని చెప్పి. ఏంది షాయి కోసం అని చెప్పి అరెస్ట్ చేయించిండా? ఎంత షాయి అంటే మాత్రం సోయి ఉండదా? గట్ల పోతావు. అందుకనే జైలుకి తీసుకెళ్తుంటే టీ తాడడానికి తీసుకెళ్తున్నారు అనుకున్నా. తొవ్వాలనన్నది ఆగిపించిండ్రా మరి షాయి? దారిలో చంపడానికి ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేశారు. నిన్న ఎన్కౌంటరా? నువ్వేమో ఉరకకపోయినావు మరి ఆడికెళ్ళి? చేసుకోండి అన్నా, ఇలాగా అన్నా చేసుకోండి అన్నా. ఇంకా నయం ఆయనతో చేయలేదు, ఇంకేం చేసిండ్రు? పిచ్చి హాస్పిటల్, నాకు పిచ్చి ఉందని సర్టిఫై చేశారు డాక్టర్స్ తో. దానికి డాక్టర్ల దాకా ఎందుకు పోయింది? అదే కరెక్ట్ అన్నారు, మీరు కూడా కరెక్ట్ గా అన్నారు. మేము ఎప్పుడైనా కరెక్టే చెప్తాం కానీ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మీకు పిచ్చి ఉందంటే నా అంతటి నేనే చూశాను, నిజంగా పిచ్చి ఉందా నాకని. నీది నీకే అనుమానం వచ్చిందంటే వాళ్ళు కరెక్టే అన్నారా ఏంది? అదే కరెక్ట్ అన్నారు. మరి ఉన్నాయి లేని అన్ని చెప్తావు గాని గింత ఆపద ముచ్చట వస్తే చెప్పలేదు పాలు. ఇది ఎప్పుడు నేను చెప్పలా. ఇంత కష్టాన్ని కడుపులోనే దాచుకున్నావు కదా పాలు, నువ్వు మామూలు అని కాదు పో. ఇక పోయిరా మీటింగులు అవి ఇవని ఎండల పడి తిరగకు. టైం కింద తిని పండుకో, గోళీలు వేసుకో, పైలం మరి. బండి బండి రైలు బండి అని పాడుకుంటుంటే మంచిగానే ఉంటది కానీ ఎక్కిపోవాలంటేనే సుక్కలు కానొస్తున్నాయి. కొత్త కొత్త పేర్లు పెట్టి పథకాలు పెట్టి పబ్లిక్ జౌలకు చిన్నగా శిలు పెడుతున్నారు. 2 పట్టాలన్న ఒకదానికొకటి కలుస్తాయేమో గాని పబ్లిక్ ఆలోచనతోని మాత్రం వీళ్ళు కలిసేటట్టు లేరు. మొత్తానికి ఇలా పోకడలతోని పబ్లిక్ కు యాష్ట తెప్పిస్తున్నారు. రాను రాను రాజుగుర్రం కంచర్గాడిదైనట్టే ఉన్నది రైల్వే వాళ్ళ ముచ్చట. రైళ్ల బండ్లను పట్టాల మీద నడిపించుడు మర్చిపోయి లాభాల మీదనే నడిపిస్తున్నారు.
పబ్లిక్ కు సేవ చేసే ముచ్చటిడ్చిపెట్టి దోపిడీ చేసేందుకు పథకాలేస్తున్నారు. ఎట్లా అంటే బడిపోరగాళ్ళందరికీ సెలవులు వచ్చినాయి కదా, ఇక పరేషాన్లన్నీ పక్కకు పెట్టి ఓ 4 దినాలు పెండ్లాం పోరగాళ్ళని వేసుకుని రైలు బండి ఎక్కేటన్న పోదామని చాలా మందే చూస్తుంటారు. బస్సుల కంటే అగ్వనే ఉంటది, జర నమ్మకంతో నిమ్మలంగా పోవచ్చని అందరు అనుకుంటారు కదా. అట్లా అనుకునేటోళ్ళందరికీ మళ్ళొకసారి రైలు బండి ఎక్కకుండా కర్రు కాల్చి వాత పెడుతున్నారట రైల్వే అధికారులు. ప్రీమియం రైళ్ల పేరుతోని పబ్లిక్ జేబులను ఖాళీ చేసేందుకు మంచిగానే ప్లాన్ వేసిర్రు. ఎండాకాలం సెలవులు రాగానే పబ్లిక్ కు పరేషాన్ కాకుండా ప్రత్యేక రైళ్లను నడిపిస్తారన్న ముచ్చట ఎరికే కదా మీ అందరికి. అట్లా 4-5 ఏళ్ల సంది మంచిగానే నడుపుకుంటూ వస్తున్నారు. ఏడాది పబ్లిక్ పెరుగుతున్నా కొద్దీ అసంటి రైలు బండ్లు కూడా పెంచుకుంటూ వచ్చిర్రు. ఇక పబ్లిక్ కూడా ఎండాకాలం ప్రత్యేక రైళ్లకు బాగానే అలవాటయ్యిర్రు. మరి ఇంకా ఏం ఆశ పుట్టిందో ఏం పాడో గాని ఆర్టీసోల లెక్కనే మోకాల ఫాయిదా ఉటాయిస్తున్నారు. ప్రత్యేక రైళ్లను సగానికి సగం బంద్ చేసిర్రు. పోయినసారి 540 ప్రత్యేక బండ్లు నడిపించిన వాళ్ళు ఈ పారి 225 రైళ్లే నడిపిస్తారట. అవిటి జాగల ప్రీమియం రైళ్ల పేరుతోని టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసిర్రు. ప్రత్యేక రైళ్ల 500 ఉండే టికెట్ ప్రీమియం రైలు ఎక్కితే 1000 రూపాయలు అవుతుంది అన్నట్టు. ఇట్లా పబ్లిక్ జేబులు కొట్టి సంపాదిస్తే ప్రైవేట్ వాళ్లకు సర్కార్కు ఏం తేడా ఉంటది కావచ్చు. ఈ రైల్వే అధికారులన్నా మళ్ళొకసారి బాగా ఆలోచన చేసి రేట్లు తక్కువ చేస్తేనే మంచిగుంటదని అందరు అనుకుంటుర్రు. రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో తక్లీఫ్లు పడి రైతన్న పంట వండిస్తే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, కుంటుతున్న కుక్క మీద కొబ్బరి బొండం పడ్డట్టు మీదికెళ్ళి ఇంకెన్నో కష్టాలు వచ్చి పడుతుంటాయి. అట్లనే రైతుకొచ్చిన ఓ తక్లీఫ్ను ఒక రైతే తీర్చిండు. ఒక ఐడియా ఆయన జీవితాన్నే కాదు పక్కోళ్ళ జీవితాలను కూడా మారుస్తుంది. పంట మంచిగా వండి పొలం నిండు గానొస్తుంటే దిష్టి దాకొద్దని దిష్టి బొమ్మలు పెట్టుడు చూసినాం. ఏ జంతువులో వచ్చి పొలం కరవేయకుంటుండేందుకు కరెంటు వైర్లు పెట్టుడు కూడా చూసినాం. కానీ మెదక్ జిల్లాల నారాయణఖేడ్ మండలంలో కొత్త ఆలోచన చేసిర్రు. ఇక్కడ దిక్కు చెరుకు మొక్కజొన్న పంటలు బాగా ఇస్తారు. ఎట్లనో అప్పో సొప్పో చేసి పొలం వేసి కన్నా కష్టాలు పడి పండించి పంట చేతికొచ్చే టైంలో అక్కడ రైతులకు ఎక్కలేని కష్టాలు మోపైతున్నాయి. ఊరి చుట్టుముట్టు అడవే ఉండే వరకలా రాత్రిపూట అడవి పందులు ఇంకొన్ని జంతువులు వచ్చి పంటను కరవేస్తున్నాయట. ఇక అవిటి గురించి కరెంటు వైర్లు పెడితే చీకట్ల చూడక జనాలు చచ్చిపోతున్నారు. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అడవి జంతువుల కోస ఎట్లా తీరాలని బాగా ఆలోచన చేసి ఇలా కొత్త ఉపాయం చేసిర్రు. ఇగో ఇట్లా పొలం చుట్టుముట్టు చీరలు కట్టిర్రు. మరి చీరలు కడితే అవి వస్తలేవా అని అంటే వీళ్ళు చెప్తారు ఇనుర్రి. ముందు అడవి పందులు వచ్చినాయి, ఒక పారి వచ్చిన సంది చీరలు కట్టుకున్నాం అన్నట్టు. విన్నరా, ఇది వరకు మస్తుగా వచ్చేదంట గాని ఏమంటే చీరలు కట్టిర్రో వచ్చుడు బంద్ చేసినాయట. ఇంకో 2 నెలలు అయితే పంట చేతికొస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకింత కుసైతున్నారు వాళ్ళు. మరి చీరలు కడితే ఎందుకు వస్తలేవో తెలియదు గాని పంట మంచిగుంటే అయిపోయాని ఈ ఆలోచనే ఫాలో అవుతున్నారు చుట్టుముట్టోళ్ళు కూడా. కానీ నిజంగా ఒక ఐడియా అలా జీవితాలనే కాదు అలా చుట్టుముట్టోళ్ళ జీవితాలను కూడా మార్చేసింది చూడుర్రి. మన మీద నిమ్మలంగా ఉన్నామంటే బార్డర్లున్న జవాన్లు నిద్రపోకుండా కంటికి రెప్ప లెక్క కాపాడుతున్నారు కాబట్టే కదా. అవును, జవాన్లంటే యాదికొచ్చింది, వాళ్ళకిచ్చే ట్రైనింగ్ మస్తు కష్టం ఉంటుందని ఈయన ఉంటారు. ఉత్తా వాళ్ళకే కాదు సైన్యానికి సాయపడే జంతువులకు కూడా పక్కా ట్రైనింగ్ ఇస్తారట. దాంతో అవిటి పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ కూడా చూడుండ్రి. ఆర్మీ జవాన్లు ఎంత కష్టపడతారో అలా ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో ఎరికే కదా మనందరికి. అట్లా సైనికులే కాదు అలా జంతువులకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. మరి అలా ట్రైనింగ్ అవి ఎంత పర్ఫెక్ట్ ఉంటాయో చూడు పారి. గుర్రాల మీద పచ్చంగేసుకొని నిలబడి సెల్యూట్ చేసుకుంటా వరుసగా అవుతున్నారు కదా. అగో అందరు ఒక తీర కూర్చున్నారు. మళ్ళా పురక గుర్రాల మీదనే కసరత్తులు కూడా చేస్తున్నారు. ఒక చెయ్యి కిందనిచ్చి ఇంకో చేతితోని సెల్యూట్ చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారో కూడా చూడుర్రి. మంట పెట్టి గుండ్రంగా ఉన్న దాంట్లోకి వెళ్ళి పోతున్నారు. ఒక్కరు కాదు 4-5 వరుసగా పోతున్నారు. వెనకసి రాళ్ళు కూడా దుంకుతున్నారు. ఈడ కుక్కలతో ఏదో తమాషా చేపిస్తున్నారు చూడుర్రి. ఇక ఒక్కో కుక్కతోని ఏం చేపిస్తున్నారో చూడుర్రి. ఇక గీడవలో మొగుల మీకెళ్ళి పెద్ద పారాచూట్ కట్టుకొని దిగుతున్నాడు. గీనెవలో బండి మీద నిలబడి 2 చేతులు ఇచ్చిపెట్టి బార్ల జాపి తోలుతున్నాడు. ఒక్క బండి మీద 3-4 సర్కస్ తీరి చేస్తున్నారు. ఈడ పూరి మంటల నడిమిట్లకెళ్ళి బండి మీద పోతున్నారు. ఇగో గీన 2 బండ్ల నడుమ నిలబడి ఒక్కో కాలు ఒక్కో బండి మీద పెట్టిపోతున్నారు. మొత్తానికి ఇట్లా విన్యాసాలతోని సైన్యం సత్తా ఏందో చూపించారు జనాలకు. మరి జై జవాన్ అని ఉత్తిగా అనలే. సినిమా హీరోలు అన్నాక వాళ్ళ నడుమ పోటీ ఉండు కామనే. పెద్ద హీరోల నడుమ ఆ పోటీ ఏ రేంజ్ లో ఉంటదనేది పని కట్టుకొని చెప్పవలసిన అక్కరే లేదు. కానీ కొందరు లెజెండ్ హీరోలు మాత్రం ఎంత పెద్దోళ్ళు అయినా తోటి హీరోతోని సోపర్ చేసుకుంటా ఒకరి సినిమాకు ఒకరు తోచిన సాయం చేసుకుంటా ఫ్యాన్స్ ను పరేషాన్ చేపిస్తున్నారు. బార్డర్లు దాటుతున్న వాళ్ళ బంధం ఎంత మంచిగా అనిపిస్తున్నదో.
తలైవా రజనీ సార్ తీసిన కొత్త సినిమా కొచ్చడయాను తెలుగుల విక్రమసింహ మీద రోజుకో వార్త ఇనొస్తున్నది కదా. నిన్నయాల ఇంకో కొత్త ముచ్చట కూడా ఇనొస్తుంది. కొచ్చడయాన్ సినిమా హిందీలో కూడా విడుదల కాబోతున్నది కదా. హిందీ కొచ్చడయానికి ఓ పెద్ద హీరో గొంతిచ్చిండట. ఆయన ఓలో కాదు, మూవీ సర్కారు పాతడాను బిగ్ బి అమితాబ్ సారు. అంటే సినిమా నడుస్తుంటే వెనకకెళ్ళి నడిమిట్లోచి కథ చెప్పే వాయిస్ ఓవర్ అన్నట్టు. మరి సినిమాల హీరో ముత్తు సార్ రజనీ కదా. మరి ఈ సినిమాకు భూత్నాథ్ తో అమితాబ్ కు ఏంది సంబంధం? ఆయన ఎందుకు ఇచ్చిండు అడగంగానే గొంతు అని అంటే ఏం లేదు, రజనీ సార్ తోటున్న సోపత్తోని అరుణాచలం హీరో మీద ఉన్న అభిమానంతోని సరే అన్నాడట. ఈ పని చేసేటందుకు టక్కున ఒప్పుకున్నాడట. ఇప్పటికే ఈ సినిమాని కొత్త టెక్నిక్ గ్రాఫిక్స్ లా తీస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టిరని, బయటి దేశాల పొంటి కూడా బొచ్చెడు భాషలలో విడుదల చేస్తున్నారని చెప్తుంటే అందనన్న అంచనాలు ఎడుకోబోతున్నాయి. అసొంటిది ఇప్పుడు ఈ ముచ్చటతోని ఇంకింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతున్నది. మరి కొచ్చడాయన్ ముచ్చట ఏమైతుంది, బాక్సాఫీస్ కాడ భారీ కలెక్షన్లతోని రికార్డులన్నిట్లని ఏ తీర కింద మీద చేస్తుంది అనేది ఇంకొన్ని దినాలు అయితే తెలుస్తుందని ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. సినిమా టికెట్ కొందామని పర్సుల పైసలు రెడీగా పెట్టుకున్న ఫ్యాన్స్. ఏం ఖర్చు పెడుతున్నారమ్మా ఎలక్షన్ల పేరు మీద? పైసలంటే పుట్నాల కంటే అధ్వానమైనాయి. పలానా లీడరు గింత ఖర్చు పెట్టిందంటే ఆయన కంటే ఇంకొక ఆయన ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని వింటున్నాం కదా. గెలిచి ఎన్కే సిరీస్ సంపాదించుకుంటారేమో అనుకుందామంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నిలబడ్డోళ్ళంతా అంతే. మరి ఇన్ని పైసలు ఏడంకి వస్తున్నాయి, అసలు ఏ తీరు పైసలు వస్తున్నాయి అనేది మేము డీటెయిల్గా క్లియర్గా చూపిస్తాం. మేం గెలిస్తే కర్రె పైసలు బయటికి తీస్తాము, మమ్మల్ని గెలిపిస్తే దొంగ నోట్లను బయటికి రాకుండా చేస్తాము అని అన్ని పార్టీలోళ్ళు హామీలు ఇచ్చిర్రు కదా. ఒకవేళ వాళ్ళన్నట్టే కర్మగాలి గెలిచిర్రే అనుకుందాం, అప్పుడు కొత్తగా ఇంకేం బయటికి దోడతారో అర్థమైతలేదు. ఎందుకంటే ఎలక్షన్లు చేయంగా ఇప్పటికే సగం కర్రె పైసా దొంగ నోట్లు అన్ని జనంలకు వచ్చేసినాయి. ఓట్లయ్యుర్రని నోట్లు వంచినా, మందిని లారీలల్లా బస్సులల్లా మీటింగులకు దోలుకొచ్చినా, మందు సీసాలు ఇంకేం పంచినా కూడా ఆ పైసంతా ఏం మంచిగా సంపాదించిన పైస అనుకుంటురా? అంత దొంగ సొమ్మే. ఓట్ల దెబ్బకు ఇప్పటికే దేశంలో ఉన్న సగం దొంగ పైసంతా బయటపడ్డది. ఇంకో 2-3 సార్లు అయినాయి అనుకోరు ఎలక్షన్లు, ఉన్న కర్రె పైసంతా బయటపడు ఖాయం అని జనాలు అనుకుంటుర్రు. జంతువులను సాదుకుంటే ఒక్కొక్కరు ఒక్కో తీరు ప్రేమను చూపిస్తుంటారు. కొందరు ఎత్తుకొని తిరుగుతారు, ఆకలైతే బుక్కలు కూడా కలిపి తినబెడుతుంటారు. కానీ ఒక ఆమె ఏం తినిపిస్తుందో చూస్తే మాత్రం అవ్వాక్కైతారు. ఎంతసేపు చేపలను పట్టుకొచ్చుకొని పులుసు పెట్టుకొని తినుడు, ఫ్రై చేసుకొని నమ్లుడు, గివ్వే తప్ప ఎన్నడన్నా వాటికి తిండి పెట్టిర్రా? ఈమెను చూడుర్రి, చెల్మెలకు దిగి డబ్బా చెంచా పట్టుకొచ్చి వాటికి నోట్లలో పెడుతున్నది ముద్దలు. అవి కూడా ఏం తక్కువ, ఒక్కోటి 5 కిలోలు ఉన్నట్టున్నాయి. కొర్రమట చేపలు కదా, ఎంత పెద్దగున్నాయో. మంచిగా పెట్టినా కొద్దీ తలకాయ బయట పెట్టి తింటున్నాయి, పోతున్నాయి. 20-30 దాకా ఉన్నట్టున్నాయి చేపలు. మరి మంచిగా గోరుముద్దలు పెట్టి తినిపిస్తే ఎందుకు తీయురి నున్నగా. మరి ఏం తినిపిస్తున్నదో ఏమో గాని ఎగవడెగవడ తింటున్నాయి. ఇవి బై ఇలాంటి వార్తలు ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. రేపు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. అప్పుడు దాకా వస్తూనే ఉండండి. వేసిక్స్.